విత్ ఇన్ 1 అవర్లో నువ్వు చనిపోతున్నా కానీ భయపడవద్దు. ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ రోజున ఒక గొప్ప సత్యమును మీకు చెప్పడానికి మేము ముందుకు వచ్చిన నా ప్రభు అన్నాడు, నేను సత్యమును చెప్పటానికే పుట్టాను, సత్యమును చెప్పడానికి లోకముకు వచ్చాను అన్నాడు. అలాగే ఈ రోజున నా ప్రభువు, నా రక్షకుడు, నా యేసయ్య చూపించిన వెలుగు ద్వారా ఆ వెలుగు ఈ లోకానికి జీవమై ఉన్నదన్నాడు. ఈ జీవం గురించి ఒక సత్యము కలిగిన మాటను మీకు చెప్పడానికి వచ్చాను. ఈ రోజున ఒక ఎవాంజలిస్ట్గా, ఒక పాస్టర్గా నాకు వస్తున్న మోస్ట్ ఆఫ్ ది ప్రేయర్ రిక్వెస్ట్లు ఏంటంటే, ఎటు చూసిన క్యాన్సర్ క్యాన్సర్ క్యాన్సర్. ఈ రోజున క్యాన్సర్ ఎలాంటి స్టేజ్లో ఉన్నా, మేబీ అది ఫైనల్ స్టేజ్లో ఇంకొక విత్ ఇన్ 1 అవర్లో నువ్వు చనిపోతున్నా కానీ భయపడవద్దు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది, జీవము అది వెలుగుగా నీలోకి ప్రకాశిస్తుంది అంటున్నాడు. క్యాన్సర్ని చీకటిగా చూడండి. క్యాన్సర్ అనేవాడు అపవాది, చీకటి. దానిని మనము శరీరంలో ఉండి చూస్తే మనం భయాందోళన పడుతాము, భయపడుతాము. కానీ అది నీవు దేవుని యొక్క ఆత్మను బట్టి, దేవుని యొక్క సత్యము తెలుసుకుంటే వాడు ఒక చీకటిగా నీలో ఉన్నాడు, కానీ వాడు నిన్ను ఏమీ చేయలేడు. వాడు నీ శరీరముని ఆటంకపరుస్తాడు, కానీ నీ ఆత్మని ఏమాత్రము ముట్టుకోలేడు. అయితే దీన్ని ఏ విధంగా క్యూర్ చేయాలి అనే దాని గురించి నేను చెప్పబోయేది ఒకటి ఏంటంటే, నీలో ఎంతగా పాజిటివ్ ఎనర్జీ అనేది నీలో నువ్వు క్రియేట్ చేస్తావు, ఫామ్ అవుతుందో, అంతగా నీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ అన్నీ డిజపియర్ అవుతాయి. ఇది నేను చెప్తున్నది, వాక్యము చెప్తున్నది, అలాగే సైంటిస్టులు కూడా చెప్తున్నది ఇదే. నీలోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఎంతగా నువ్వు క్రియేట్ చేస్తావో, బిల్డ్ చేస్తావో, అంతగా నీలో ఉన్న చీకటిగా ఉన్న ఈ సెల్స్ అన్నీ కూడా నశించిపోతాయి. నా ప్రభువు చెప్తున్నాడు, నా వెలుగు ఈ మనుషులకు జీవమై ఉన్నది అంటున్నాడు. ఈ జీవము నీలోకి రావాలి అని అంటే, మీ ఇంట్లో ఎవరైనా ఏ క్యాన్సర్ పేషెంట్ ఉన్నా, అది హైందవ సోదరులైనా, నా ఇస్లామిక్ సోదరులైనా, లేకపోతే నా క్రైస్తవ సోదరులైనా, ఎవరైనా కానీ ఒకటే, మీ ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటే మీ ఇంట్లో ఉన్న వారందరూ మీ చేతులెత్తి ఈ విధంగా ఆ బిడ్డ మీద, లేకపోతే ఆ కుమారుడి మీద, ఎవరైతే ఆడవారైతే మగవారైనా, మగవారైతే ఆడవారి మీద చేతులు ఈ క్యాన్సర్ పోవునుగాక, ఈ క్యాన్సర్ పోవునుగాక అని ఒక 4-5 కలిసి మీ నోటితో డెలివరెన్స్ చేయండి, వర్డ్ని మేనిఫెస్టేషన్ చేయండి, డిక్లేర్ చేయండి. ఆ యొక్క ఫ్రీక్వెన్సీ, ఆ యొక్క చీకటి మీద పో అని మీరు పలుకుతూ ఉన్నప్పుడు ఆ క్యాన్సర్ అనేది డిసపియర్ అవుతుంది. విశ్వాసంతో గనక నీవు నీ ఎదుటివాడు బాగుపడాలి, వాడు తిరిగి మళ్ళీ పునర్జన్మ పొందుకోవాలని ఒక ఆత్మవిశ్వాసంతో కనుక నువ్వు పలికితే 100కి 200% తనలో ఉన్న క్యాన్సర్ డిసపియర్ అవుతుంది. ఇది నేను చెప్తున్నది కాదు, ఇది సైంటిస్టులు చెప్తున్నది, అలాగే నా ప్రభువు చెప్తున్నది, నా వాక్యము చెప్తున్నది. అందుకనే నా సహోదరి, నా సహోదరుడు, క్యాన్సర్ని చూసి భయపడవద్దు. అది మతస్థుడు అనేది ఇక్కడ కాదు. నేను దేవుని కుమారుడుగా, మనమందరము దేవుని పిల్లలముగా నేను మీకు చెప్తున్నది, ఏ ఇంట్లో ఎలాంటి మతములో వారైనా కానీ మీరు పలకవలసింది ఒకటే, ఎవరైతే క్యాన్సర్ పిల్లలు ఉన్నారో వారి మీద మీరు పలకవలసింది, క్యాన్సర్ పోవును గాక. ఇంట్లో 4 ఉంటే 4, 5 ఉంటే 5, 6 ఉంటే 6, మీరు చేతులు ఎత్తి, మీ 2 చేతులు ఇలా ఎత్తి పేషెంట్ మీద చేతులు పెట్టి క్యాన్సర్ పో అని పలకండి. 3 నిమిషాలు, ఉదయము ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి, ఇలాగా ఈ 4 ప్రక్రియ టైముల ప్రకారంగా గనక మీరు ఆ క్యాన్సర్ మీద అధికారం కలిగిన వారుగా, మీరు మీ నోటితో జీవం ఉన్న వారిలాగా మీరు పలికితే, మీలో ఉన్న ఆ చీకటి అంతా కూడా అది డిసపియర్, నశించిపోతుంది. ఎవరైతే క్యాన్సర్ పేషెంట్ ఉన్నారో ఆ క్యాన్సర్ పేషెంట్ ఎప్పుడైతే జీవం కలిగిన వారుగా వారు మాటతో, నోటితో డిక్లేర్ చేస్తూ మేనిఫెస్టేషన్ చేస్తున్నారో, ఆ సమయంలో ఎస్ ఐ రిసీవ్ ద లైట్, ఎస్ ఐ రిసీవ్ ద పవర్, ఎస్ ఐ రిసీవ్ ద ఎనర్జీ, ఎస్ ఐ రిసీవ్ ద న్యూ సెల్స్ ఆఫ్ ది, నాలో కొత్త జీవం పుడుతుంది అని విశ్వాసంతో నీలో నువ్వు ఐ రిసీవ్ అని నువ్వు పలుకుతూ ఉండాలి. ఇలా గనక చేస్తే దిస్ ఈజ్ 100% గోయింగ్ టు బి వర్కౌట్. మీరు ట్యాబ్లెట్స్, కీమోలు, థెరపీలు, లేకపోతే స్కానింగ్లు, డాక్టర్లు, ఏదైనా కానీ ఐఎమ్ గోయింగ్ టు టెల్లింగ్ యూ, దిస్ ఈజ్ ద ట్రూ, దిస్ ఈజ్ ద రియల్. ఎందుకంటే వీ ఆల్ ఆర్ లివింగ్ ఇన్ ద లైట్
ద లైట్ హ్యావ్ ఏ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ మన నోట్లో ఉంది. నోటి ద్వారా పలుకు జీవాన్ని, దాని నీలో ఉన్న చీకటి అనేది బయటికి పోయి దేవుని యొక్క కృపను బట్టి నీలో ఒక వెలుగు ప్రకాశిస్తుంది. ఇదిగో నా యేసయ్య చెప్పింది లోకానికి ఇదే, వి ఆల్ ఆర్ ద లైట్ ఇన్ దిస్ వరల్డ్ అన్నాడు. నా యేసయ్య పలుకుతున్న మాటలు మీ జీవితంలో నెరవేరబడును గాక. గాడ్ బ్లెస్ యూ. ఏ క్యాన్సర్కి ఎటువంటి భయపడమాకండి. విశ్వాసముతో పాజిటివ్గా క్యాన్సర్ని జయించగలమని దేవుని యొక్క వాక్యము చెప్తుంది. విశ్వసించు, నీలోకి విశ్వాసముతో ఆ యొక్క రక్షణ కలిగిన మాటని, జీవం కలిగిన మాటని తీసుకో. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. జీసస్ క్రైస్ట్ లవ్స్ యూ. మిస్టర్ తరపు నుంచి నాకు తెలిసిన సత్యమని ప్రకటించాను. ఆమెన్. ప్రైజ్ లార్డ్.